మన భాష ఆగిపోతే శ్వాస ఆగిపోయినట్టేనని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఉద్ఘాటించారు. మన భాషను మనం కాకపోతే ఇంకెవరు మాట్లాడతారని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ లోని హెచ్ఐసిసిలో జరుగుతున్న ప్రపంచ తెలుగు సమైక్య సమావేశాల రెండవ రోజు ఉదయం ఆయన పాల్గొని మాట్లాడారు. ముందుగా సభా ప్రాంగణానికి చేరుకున్న వెంకయ్య నాయుడుకి సమైక్య అధ్యక్ష ఉపాధ్యక్షులు ఇందిరాదత్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం వేదికపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ప్రత్యేకంగా ఆకర్షించారు. అనంతరం యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ స్వాగత ఉపన్యాసం అందించారు. మన భాష ఆగిపోతే శ్వాస ఆగిపోయినట్టేనని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఉద్ఘాటించారు. మన భాషను మనం కాకపోతే ఇంకెవరు మాట్లాడతారని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ లోని హెచ్ఐసిసిలో జరుగుతున్న ప్రపంచ తెలుగు సమైక్య సమావేశాల రెండవ రోజు ఉదయం ఆయన పాల్గొని మాట్లాడారు. ముందుగా సభా ప్రాంగణానికి చేరుకున్న వెంకయ్య నాయుడుకి సమైక్య అధ్యక్ష ఉపాధ్యక్షులు ఇందిరాదత్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం వేదికపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ప్రత్యేకంగా ఆకర్షించారు. అనంతరం యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ స్వాగత ఉపన్యాసం అందించారు.